సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 12 ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్లో మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి. ఈరోజు ఎట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10 స్టాండర్డ్స్ ఫర్ యూజింగ్ ఎట్ యాజ్ ఎ ప్రిపోజిషన్. సో బిఫోర్ స్టార్టింగ్ ద యూసేజ్ ఆఫ్ ప్రిపోజిషన్ యాజ్ ఎట్, సో అండర్స్టాండ్ ద ప్రిపోజిషన్ మీనింగ్. So a preposition is a word that shows the relationship between a noun or pronoun and another word in the sentence. It is often indicates direction, place, time, manner, cause or possession. సో ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేసెస్లో ఎన్ని ప్రిపోజిషన్ ఆఫ్ వర్డ్స్ వస్తాయి, వాటి మీనింగ్ ఏంటో అర్థం చేసుకున్నాం. సో షీ ఈజ్ ఎట్ ద బస్ స్టాప్. బస్ అనేది నౌను, స్టాప్ అనేది నౌను. సో ఇప్పుడు బోత్ కంబైన్ చేస్తే ఇది కాంపౌండ్ నౌన్. షీ ఈజ్ ఎట్ ద బస్ స్టాప్. సో నౌన్కి దాని తర్వాత ఉన్న వర్డ్కి రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ చెప్పడమే ప్రిపోజిషన్. సో షీ ఈజ్ ఎట్ ద బస్ స్టాప్. సో బస్ స్టాప్ అనేది లొకేషన్ వేర్ యూ కెన్ ఆన్ బోర్డ్ అండ్ ఆఫ్ బోర్డ్. సో ఎట్ అనేది ఇక్కడ ఏం యూటిలైజ్ చేస్తుందంటే, సో యూజ్డ్ ఫర్ స్పెసిఫిక్ పాయింట్ ని రెఫర్ చేస్తుంది ఇక్కడ. సో ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. సో నేను మల్టిపుల్ టైమ్స్ గురించి ఆన్ అనేది ఎక్కడ రెఫర్ చేస్తామంటే సర్ఫేస్ మీద అని మల్టిపుల్ టైమ్స్ చెప్పుకొని వచ్చాను. సో హీ ఈజ్ ఇన్ ద రూమ్. ఒక ఎన్క్లోజ్డ్ స్పేస్ గురించి డిఫైన్ చేసేటప్పుడు ఇన్ అనేది యూజ్డ్ ఫర్ ఎన్క్లోజ్డ్ స్పేస్ గురించి డిఫైన్ చేస్తుందని చెప్పాను. సో ద షూస్ ఆర్ అండర్ ద బెడ్. అండర్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే బిలో సంథింగ్ ఎగ్జిస్టింగ్ గురించి అండర్ అనే వర్డ్ ప్రిపోజిషన్ గా యాక్ట్ అవుతుంది. బిట్వీన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇన్ బిట్వీన్ ద నౌన్స్ యూజ్ చేసేటప్పుడు. ద పార్క్ ఈస్ బిట్వీన్ ద బ్యాంక్ అండ్ ద స్కూల్. బ్యాంక్ అండ్ స్కూల్ మధ్యలో పార్క్ ఉందని చెప్పాలంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ టూ థింగ్స్ చెప్పాలి అంటే బిట్వీన్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఇలాగా ప్రిపోజిషన్ మీనింగ్ ఉంటుంది అనమాట. సో లెట్స్ డ్రైవ్ ఇన్ టు ఎట్. సో హౌ మెనీ స్టాండర్డ్స్. సో నేను ఒక 10 స్టాండర్డ్స్ ఆఫ్ రూల్స్ ని డిఫైన్ చేశాను ఎట్ ద్వారా. సో మీ ఇంకా అన్లిమిటెడ్ ఉంటాయి. సో ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ప్లీజ్ కామెంట్ దట్స్ రూల్స్ బిలో. సో ద రూల్ నెంబర్ 1, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్ ని కండిషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు ఎట్ ని యూజ్ చేయొచ్చు అనమాట. డిస్క్రైబ్ సమ్ వన్స్ కండిషన్ ఆర్ సిచ్యువేషన్ ఆఫ్ ఈ స్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎట్ ని యూజ్ చేయొచ్చు. షీఈస్ ఎట్ పీస్ నౌ. ఆమె శాంతంగా ఉంది అని చెప్పేటప్పుడు అంటే ఆమె సిచ్యువేషన్ ఆ స్థితి గురించి చెప్పేటప్పుడు చెప్పొచ్చు. షీ ఈజ్ తర్వాత ఈజ్ ఎందుకు వచ్చిందంటే, సో మనం ఈజ్ అనేది ప్రెసెంట్ టెన్స్ బీ ఫామ్ మెయిన్ వర్క్ గా ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కాబట్టి షీ ఈజ్ అని వాడాము. షీ ఈజ్ అట్ పీస్ నౌ. సో హీ ఈజ్ అట్ రిస్క్ ఆఫ్ లూజింగ్ హిస్ జాబ్. సో అతని కండిషన్ అనేది ఎలా ఉంది, లూజింగ్ హిస్ జాబ్. అతని కండిషన్ అనేది రిస్క్ లో ఉంది. సో హీ ఈజ్, ఇక్కడ కూడా ఈజ్ ఎందుకు పెట్టాము, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈజ్ అనేది యూజ్ చేసాం. సో లెట్స్ గో టు ద సెకండ్ రూల్. ఎట్ ఈజ్ యూజ్డ్ విత్ ద ఏజ్, బిఫోర్ ద ఏజ్. సో వయసు గురించి ప్రత్యేకంగా చెప్పాలి అన్నప్పుడు మనం ఎట్ ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఎట్ ద ఏజ్ ఆఫ్ అనేది ఒక ఫ్రేజ్ గా వర్క్ అవుతుంది అనమాట. దాని తర్వాత న్యూమరిక్ వాల్యూ ఇచ్చి దాని తర్వాత ఇయర్స్ అని పెట్టచ్చు, మంత్స్ అని పెట్టచ్చు, డేస్ అని కూడా పెట్టచ్చు. ఐ వెంట్ టు ద స్కూల్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years. సో నేను 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను. షీ వాజ్ మ్యారీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 years. ఆమె 19 ఏళ్ళుగా ఆమెకు 19 ఏళ్ళకే ఆమెకి పెళ్లి చేసేసారు అని ఇలాగా మనం ఎట్ ద ఏజ్ అని యూజ్ చేయొచ్చు. సో రూల్ నెంబర్ 3. సో at is used with the point of place. So we use at before small village names, small areas in a city or a specific place. APJ Abdul Kalam was born at Rameshwar in Tamil Nadu. So ఇప్పుడు ఇన్ తమిళనాడు అంటే తమిళనాడులో మల్టిపుల్ స్టేట్స్ ఉంటాయి. మనం ఏ స్టేట్ లో పుట్టానని స్పెసిఫై చేయాలి అనుకున్నప్పుడు ఏ స్మాల్ ఏరియా ఇన్ ఎ సిటీ, ఏ స్మాల్ డిస్ట్రిక్ట్ ఇన్ ఎ స్టేట్ అలాగే మెన్షన్ చేయనప్పుడు ఖచ్చితమైన ఒక ప్లేస్ ని నిర్ధారించి చెప్పేటప్పుడు ఎట్ యూజ్ చేయొచ్చు. సో ఏపీజే కలాం వాజ్ బోర్న్ అట్ రామేశ్వరం ఇన్ తమిళనాడు. తమిళనాడు స్టేట్ లో రామేశ్వరం అనే ఒక డిస్ట్రిక్ట్ లో ఆ ఏపీజే అబ్దుల్ కలాం పుట్టారు. ఓకేనా. ఐఎమ్ లివింగ్ అట్ ప్రకాష్ నగర్ ఇన్ తిరుపతి. ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్ లో చాలా స్ట్రీట్స్ ఉంటాయి. బట్ నేను ఏ పర్టికులర్ స్ట్రీట్ లో నివసిస్తున్నాను చెప్పేటప్పుడు మనము ఎట్ ని యూజ్ చేస్తాం. ఐఎమ్ లివింగ్ అట్ ప్రకాష్ నగర్ ఇన్ తిరుపతి. సో షీ స్టడీడ్ అట్ ఎస్వి డిగ్రీ కాలేజ్ ఇన్ కడప. కడపలో మల్టిపుల్ కాలేజెస్ ఉంటాయి. మనం పర్టికులర్ గా ఏ కాలేజ్ లో చదువుకునింది అని చెప్పాలి అన్నప్పుడు షీ స్టడీస్ అట్ ఎస్వి డిగ్రీ కాలేజ్ ఇన్ కడప అని చెప్పొచ్చు అనమాట. సో రూల్ నెంబర్ 4. ఎట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ అటెంప్ట్స్. సో మీరు ఎన్నో ప్రయత్నాల్లో సక్సీడ్ అయ్యారు, ఓకేనా, అలా కూడా చెప్పొచ్చు. రాము సక్సీడెడ్ అట్ ద థర్డ్ అటెంప్ట్స్. సో అతను 2 attempts ఫెయిల్ అయ్యాడు. సో థర్డ్ అటెంప్ట్ లో అతను యూపీఎస్సీ క్లియర్ చేశాడు.
అన్నప్పుడు రాము సక్సీడెడ్ అట్ ద థర్డ్ అటెంప్ట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఎగ్జామ్. సో గీత గాట్ ఫస్ట్ క్లాస్ అట్ ద ఫస్ట్ అటెంప్ట్. ఆ ఫస్ట్ అటెంప్ట్ లోనే ఫస్ట్ క్లాస్ కు వచ్చిందనమాట, ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. జరిగిన ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం ఎన్నోదో తెలియజేయడానికి ఎట్ని ఉపయోగిస్తాం. యూస్ ఎట్ టు ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మేడ్. సో మీరు ఎన్ని అటెంప్ట్స్ ఇచ్చారో, ఏ అటెంప్ట్ లో మీరు సక్సీడ్ అయ్యారో అని చెప్పడానికి మనం ఎట్ని యూజ్ చేస్తాము. రూల్ నెంబర్ 5, టు షో ద వాట్ సమ్ వన్ ఈస్ బిజీ విత్. ఒక వ్యక్తి ఏ పనిలో నిమగ్నమై ఉన్నాడు అని చెప్పడానికి ఎట్ని యూజ్ చేస్తాం. నాగార్జున ఈజ్ ఎట్ ప్లే. అతను ఆడడంలో నిమగ్నమై ఉన్నాడు. సో దే ఆర్ ఎట్ ప్లే. వాళ్ళు వర్క్ లో నిమగ్నమై ఉన్నారు. టూ కంట్రీస్ ఆర్ ఎట్ వార్. సో 2025 లో రష్యా అండ్ ఉక్రెయిన్ కూడా ఇప్పటికీ వార్ లో ఉన్నాయన్నమాట. సో టూ కంట్రీస్ అంటే ఉక్రెయిన్ అండ్ రష్యా ఆర్ ఎట్ వార్. సో మనము మోర్ దెన్ వన్ ని తీసుకున్నాం కాబట్టి ఇది ప్లూరల్ కింద వస్తుంది కాబట్టి ఆర్ అనేది యూజ్ చేసాం. సో రూల్ నెంబర్ 6, టు షో ద ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా. సో నేను మా ఫ్రెండ్స్ ని తరచుగా మీట్ అవుతుంటాను. వి మీట్ ఈచ్ అదర్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. సో ఎంత తరచుగా జరుగుతుందో తెలియజేయడానికి ఎట్ ని ఉపయోగిస్తాం. షీ ఈట్స్ ఏ డై అట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 2 hours. ఆమె ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆమె తింటుంది. సో తరచుగా అని రెఫర్ చేయడానికి ఎట్ ని యూజ్ చేస్తాం. రూల్ నెంబర్ 7, బిఫోర్ ద నేమ్ ఆఫ్ ద ఫెస్టివల్స్. పండుగల రోజులను తెలపడానికి ముందు ఎట్ ని యూజ్ చేస్తాం. సో ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ మల్టిపుల్ మనకి ఎన్నో పండుగలు వస్తాయి. సంక్రాంతి, దీపావళి, ఇలాగ చాలా ఫంక్షన్స్ వస్తాయి. బట్ వీ గో టు అవర్ విలేజ్ అట్ సంక్రాంతి ఎవ్రీ ఇయర్. నేను ప్రతి సంవత్సరం సంక్రాంతికే మా విలేజ్కి వెళ్తాను అని ఎలా చెప్పాలంటే, వీ గో టు అవర్ విలేజ్ ఎట్ సంక్రాంతి. అంటే ఖచ్చితమైన ఫెస్టివల్ కి మాత్రమే నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను అని చెప్పాలి. సో ఖచ్చితం. సో ఎట్ రెఫర్ చేసేటప్పుడు ఈ వర్డ్ ని తెలుగులో గుర్తుపెట్టుకోండి, ఎట్ ఖచ్చితం. సో వీ ఆఫర్ జమ్మి టు అవర్ ఎల్డర్స్ అట్ దసరా. సో మల్టిపుల్ ఫెస్టివల్స్ వస్తుంటాయి, బట్ దసరా వచ్చినప్పుడే వీ ఆఫర్ జమ్మి టు అవర్ ఎల్డర్స్. ఓకేనా, పెద్దవాళ్ళకి మనం ఎప్పుడు ఆ జమ్మిని ఆఫర్ చేస్తామంటే దసరాకి ఆఫర్ చేస్తాం. ఐ విజిట్ మై ముస్లిం ఫ్రెండ్స్ అట్ రంజాన్ టు గ్రీట్ దెమ్. సో ప్రతి రంజాన్కి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని నేను గ్రీట్ చేస్తాను, వాళ్ళకి రంజాన్ శుభాకాంక్షలు అని చెప్తాను. సో క్రిస్టియన్స్ ఆఫర్స్ ప్రేయర్ అట్ క్రిస్టమస్. క్రిస్టమస్ రోజు క్రిస్టియన్స్ ప్రే చేస్తారు. సో ఇలాగా మనము బిఫోర్ ద నేమ్ ఆఫ్ ద ఫెస్టివల్, ఖచ్చితమైన ఒక ఫెస్టివల్ ముందు పలాంది చేస్తాను అని చెప్పడానికి ఎట్ ని యూజ్ చేస్తాము. సో రూల్ నెంబర్ 8, ఇన్ సమ్ ఫ్రేసెస్ లో కూడా అంటే కొన్ని ఒక 2 or 3 వర్డ్స్ ని యూజ్ చేసుకొని ఒక ఫ్రేజ్ లా క్రియేట్ చేస్తామంట. ఫ్రేజ్ అంటే ఏంటని నేను ముందు పోయే లెక్చర్స్ లో చెప్తాను. అట్ ఎ స్టోన్ త్రూ, వెరీ నియర్. సో మై ఆఫీస్ ఈస్ లొకేటెడ్ ఎ స్టోన్ త్రూ ఫ్రమ్ మై హోమ్. సో మా ఇంటి దగ్గరలోనే మా ఆఫీస్ ఉందని చెప్పాలి అంటే ఎలా చెప్పాలి? మై ఆఫీస్ ఈస్ లొకేటెడ్ ద స్టోన్స్ త్రూ ఫ్రమ్ మై హోమ్ అని చెప్పాలి. ఎట్ ఎ డిస్టెన్స్, ఐ సా ద మ్యాన్ ఎట్ ఎ డిస్టెన్స్. అతన్ని నేను దగ్గరగానే చూశాను అని చెప్పాలంటే ఐ సా ద మ్యాన్ ఎట్ ఎ డిస్టెన్స్ అని చెప్పొచ్చు. అట్ ఆర్మ్స్ లెంత్, సో నా ఫోన్ నేను నిద్రపోయేటప్పుడు నా పక్కనే పెట్టుకుంటాను అని ఇంగ్లీష్ లో చెప్పాలంటే కీప్ మై మొబైల్ అట్ ఆర్మ్స్ లెంత్ వైల్ స్లీపింగ్. సో he keeps his friends at arm's length so there's no need to get closer enough to hurt his feelings. సో ఇట్లాగా ఆర్మ్స్ లెంత్ అనేది ఒక ఫ్రేజ్ లో మనం ఎట్ని యూజ్ చేసుకొని కూడా చెప్పగలుగుతాం అనమాట. రూల్ నెంబర్ 9, అట్ ఈస్ యూజ్డ్ విత్ ద పాయింట్ ఆఫ్ టైం. ఖచ్చితమైన సమయాన్ని సూచించడానికి ఎట్ని వేస్తాం. ద క్లాస్ విల్ స్టార్ట్ ఎట్ 10 AM 10:30 AM టుమారో. రేపు 10:30కి ఖచ్చితంగా క్లాస్ స్టార్ట్ అవుద్ది అని ఎగ్జాక్ట్ టైం ని సూచించేటప్పుడు దాని ముందర టైం ముందర ఎట్ యూజ్ చేయొచ్చు. ద ట్రైన్ రీచ్ ద స్టేషన్ అట్ 5 PM. ఎగ్జాక్ట్ గా ట్రైన్ 5 గంటలకి రీచ్ అయిపోయింది అని చెప్పాలన్నప్పుడు ద ట్రైన్ రీచ్ ద స్టేషన్ అట్ 5 PM అని చెప్పాలి. సో రూల్ నెంబర్ 10, స్పీడ్, ప్రైస్ ఆర్ రేట్ ని చెప్పాలన్నప్పుడు మనం ఎట్ని యూజ్ చేస్తాం. హీ వాస్ డ్రైవింగ్ అట్ 80 km/h. 80 km/h అతను డ్రైవింగ్ చేశాడు అని చెప్పాలి. చేశాడు అని ఎలా చెప్పగలుగుతాం? వజ్ అనేది బి ఫామ్ లో పాస్ట్ మెయిన్ వర్బ్ గా పాస్ట్ ని రిఫర్ చేస్తుంది. ఓకేనా. ఆరెంజెస్ ఆర్ సోల్డ్ అట్ 2 kilometers, $2 per kilo. సో 1 కిలో $2 కి అమ్మారు ఆరెంజెస్. ఇలాగా మల్టిపుల్ రూల్స్ ఉంటాయి ఎట్కి. సో ఇఫ్ యూ ఫైండ్ అవుట్ ద రూల్స్, ప్లీజ్ కమెంట్ దట్ ఇన్ ద comment section. Okay, please subscribe to my channel, like and comment your doubts in comment section. And if you find out the more rules, comment those rules also below the comment section. And if this content is useful to you means, please share this video to your friends. Thank you so much.